ఒకప్పుడు మర్డర్ చేసిన దర్శకులు ఆనంద్ చంద్ర గారు. సమాజం అంతా ఒకవైపు ఉంటే మీరు మాత్రం ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నారు. అవును. కారణం? సో అలాంటి నాన్నకి ఎగినిస్ట్గా అమ్మ ఎలా వెళ్ళగలుగుతుంది నాకు చిన్న ఐడియా వచ్చింది. అంటే ఒక విధంగా మీరు హత్యను సమర్థించారు. అయితే మీరు ఒక అమ్మాయిని అంతలా ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి అతన్ని ఎలాగ మోసం చేసింది, అంటే అతనికి విరుద్ధంగా ఎలా వెళ్ళింది మోసం. ప్రణయ్ లాంటి ఎంతో మంది ఏమైపోతారండి. మొత్తానికి అర్థమైంది ఏంటంటే మీకు హంతకులు అంటే చాలా ఇష్టం ఆనంద్ చంద్ర గారు. హంతకులని మీరు సమర్థిస్తూ సినిమాలు తీస్తారు. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్ నుంచి బయటపడ్డ ఆణిముత్యాలు చాలా మంది చూస్తూ ఉంటాం మనం. అంటే దర్శకులుగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్గా వారు రూపుదిద్దుకోవడం అండ్ ఇలా గతంలో చాలా చూసాం. ఇప్పుడు తాజాగా ఒకప్పుడు మర్డర్ చేసిన దర్శకులు ఆనంద్ చంద్ర గారు, తెలుసు కదా, మర్డర్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన మళ్ళీ ఫైట్ మహా ఫిల్మ్తో మన ముందుకు వచ్చారు. అది కూడా ఒక థ్రిల్లర్, ఇది కూడా ఒక థ్రిల్లర్. అందులో వాస్తవికత ఉంది, ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత కల్పిత ఉంది మాట్లాడదాం. ఆగస్ట్ 21 రిలీజ్ అవుతుంది ఫైట్ మహా. వెల్కమ్ ఆనంద్ చంద్ర గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పూర్తి పేరు, అసలు పేరు? అసలు పేరు నా చంద్రశేఖర్, పెట్టనే ఆనంద్. రైట్. సో బాస్ దాన్ని కుదించి ఆనంద్ చంద్ర అని మార్చారు. మర్డర్ సినిమా ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. చాలా ఇంటెన్స్గా, చాలా ఒక తండ్రి కోణ నుంచి తీసిన సినిమా. అప్పుడు జరిగిన సంఘటనకి సమాజం అంతా ఒకవైపు ఉంటే మీరు మాత్రం ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నారు. అవును. కారణం? ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం. అది యాక్చువల్ కారణం ఏంటంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటే, ప్రపంచం అంతటికీ తెలిసింది అంటే అది ఒక లవ్ స్టోరీ అని. ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, వారందరూ ఏదో బయటికి వెళ్ళారు, ఫాదర్కి మదర్కి ఆపోజిట్గా వెళ్ళారు. వాళ్ళకి అందరూ యూత్ అందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు. కానీ ఇంటర్గా నేను అంటే మామూలుగా మనం ఇంట్లో మనం ఫాదరు మదరు మన పిల్లలతో మనం కూర్చున్నప్పుడు ఎక్కువ రిలేషన్ ఫాదర్కి డాక్టర్కి ఉండే రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నేను నమ్ముతాను. సో నేను విన్నది ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కోసమని ఆయన స్కూల్ కట్టించాడు, ఏవేవో హాస్పిటల్స్ ఉన్న ఆయనకి హోటల్స్ కట్టించాడు అమ్మాయి పేరు మీద. సో అలాంటి నాన్నకి ఎగెనిస్ట్గా అమ్మాయి ఎలా వెళ్ళగలుగుతుంది అని నాకు చిన్న ఐడియా వచ్చింది. ఓహో. సో ప్రేమ, ఆ అమ్మాయి మీద అంత ప్రేమ చూపిస్తారు నాన్నకి ఎగెనిస్ట్గా. అంటే ఒక విధంగా మీరు హత్యను సమర్థించారు. అయితే మీరు సమర్థించడం కాదు మేడం, ఇది ఎమోషనల్గా. ఇప్పుడు మర్డర్ ఇప్పుడు మారుతీరావు గారు అనే పెద్ద ఇది క్రిమినల్ కాదు కదా. అవును. ఎమోషనల్గా ఒక తీసుకున్న నిర్ణయం అని నాకు ఆ ఎమోషనల్ ఏంటి అనేది. మారుతీరావు గారు క్రిమినల్ కాదు అంటున్నారు మీరు. ఇదే పెద్ద హెడ్లైన్గా కాంట్రవర్సీ కావచ్చు. ఆనంద్ గారు క్రిమినల్ కాదు, క్రిమినల్ కాదు. మీరు కలిసారా ఆయన్ని? కలలేదు, చనిపోయారు. మేము తీసినప్పుడు మరి అదే ఆయన చనిపోవడం ముందే ఉన్న ఆయన పరిచయం అని నేను ఎనాలిసిస్ చేసిందంటే ఇప్పుడు సడన్గా అది జరిగింది ఇన్సిడెంట్, ఎందుకు ఎమోషనల్గా జరిగింది, అది ఎమోషనల్గా ఎక్కడో హర్ట్ అయ్యారు ఆయన. ఏమిటి మనుషుల్ని సుపారీ ఇచ్చి అవుతుంది జరిగింది ఎమోషనల్గా అంటారు మీరు? 100%. అది ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనుకోరు మీరు? నేను అనుకోరు, ఎమోషనల్ మర్డర్ అనుకుంటాను. ఓకే, ఎమోషనల్ అంటే ఎమోషనల్లో తీసుకున్న నిర్ణయం అని. అతను హర్ట్ అయ్యాడు, ఏ విషయంలో హర్ట్ అయ్యాడు, ఎందుకు హర్ట్ అయ్యాడు, అది కథాంశం అయింది మాకు. అంతకు మించిన కథాంశం ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే ఒక అమ్మాయిని అంతలా ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి అతన్ని ఎలాగ మోసం చేసింది, అంటే అతనికి విరుద్ధంగా ఎలా వెళ్ళింది మోసం. ప్రణయ్ లాంటి ఎంతో మంది ఏమైపోతారండి మీ కోణ నుంచి? ఒక కథకులుగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, కార్నర్ చేయట్లేదు ఆనంద్ గారు, నిజంగా అడుగుతున్నాను ఫ్రెండ్లీగా. ప్రణయ్ లాంటి అంటే ఇది ఒక క్రైమ్ ఇస్ అ క్రైమ్. మీరు మనసులో చేసినా, కత్తితో చేసినా, మెదడుతో చేసినా, క్రైమ్ ఇస్ అ క్రైమ్. దాన్ని మీరు ఎమోషనల్ మర్డర్, అతను క్రిమినల్ కాదంటున్నారు. సో మీ కథలో జస్టిఫైడ్? డెఫినెట్ కాదు, ఎందుకంటే మేము ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ప్రణయ్ లవ్ కన్నా నేను ఆ ఫాదర్ లవ్ ఎమోషన్ డీపర్ అంటారు, డీపర్ అనుకుంటున్నాను. రైట్. ఎనీవే వర్మ గారు అన్ని నా దారి రహదారి అంటారు. ఆయన ఆలోచన విధానం వేరు. మీరు కూడా అదే స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, బయటపడ్డా అని. రాము అంటే తవ్వకాల్లో బయటపడ్డారా ఏంటన్నా కదా? అంటే మీకు నామకరణం కూడా ఆయన చేశారని విన్నాం, ఆనంద్ చంద్ర అని చెప్పి. సో అక్కడి నుంచి అంటే ఆ స్కూల్ నుంచి పుట్టుకున్నా అని చెప్పడం బయటపడ్డా అంటే వెలికి తీతలో బయటపడ్డా అలా. సో ఎనీవే ఇప్పుడు ప్రస్తుతం ఫైట్ మహాని కొత్తగా చాలా వింతగా ఉంది టైటిల్ కూడా. అవును. సో అర్థం ఏంటి ఫైట్ మహా అంటే ఏమిటి? మహా అనేది ఈ సినిమా మెయిన్ ప్రొటెస్ట్ క్యారెక్టర్ పేరు మహా. సో ఫైట్ అనేది ఎందుకు పెట్టారంటే ఫైట్ మహా అని మన జీవితంలో ప్రతిరోజు ఫైట్ చేస్తుంటాం, ప్రతి క్షణం ఫైట్ చేస్తూ ఉండాలి. సొసైటీతో ఫైట్ చేస్తాం, ఫ్యామిలీతో ఫైట్ చేస్తాం. సో మన ఇప్పుడు ఒక రింగ్ ఉంది, రింగ్లో ఇద్దరు బాక్సర్లు కొట్టుకుంటున్నారు. ఒకళ్ళు ఒక సైడ్ చీజ్ చేస్తుంటారు, ఇంకొక సైడ్ చేజ్ చేస్తుంటారు. సో మనం మహా సైడ్ చీజ్ చేసిన ఫైట్ మహా అంటుంటాం కదా, ఫైట్ మహా, ఫైట్ మహా. ఆ టైప్లో మనం ఏంటంటే హీ కీప్స్ ఫైటింగ్ విత్ హిజ్ లైఫ్. అది ఎవ్రీ టైం ఫైట్ చేస్తూ ఉండాలి లైఫ్లో అని. సో ఫైట్ మహా అని ఆ పాయింట్మెంట్ పెట్టింది. ఇది కూడా కల్పితమా, ఎక్కడైనా ఎమోషనల్గా జరిగిన సంఘటన తీసుకున్నారా? ఇది యాక్చువల్గా రెండు ఉన్నాయి ఇందులో. రెండు ఉన్నాయి? రెండు ఉన్నాయి. అంటే నిజంగా సంఘటన జరిగింది ఒకటి ఉంది,
కొంచెం కలుపుతుంది. ఓకే. ఏంటండి కథ ఏంటి యాక్చువల్లీ? ఇది నేను ఈ నిద్దట్లో మారుతిరావు ఏదో గారి ట్రైలర్ చూస్తే మారుతిరావు గారు చెప్పండి. మారుతిరావు గారి కేసుని మేము ఒకసారి డీప్గా వెళ్ళేటప్పుడు జైలుకి వెళ్ళాము ఒకరిని కలడానికి, ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరినో కలడానికి. సో మనకు పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు. సో బయట ఎక్కడ నేను కూర్చొని అది పర్మిషన్ గురించి వెయిట్ చేస్తుంటే ఒక అతను రిలీజ్ అయ్యాడు అప్పుడే జైల్లోంచి. రిలీజ్ అయ్యి అక్కడ పక్కన కూర్చున్నాడు. ఆ రోజు బెయిల్ వచ్చిందట అతనికి. సో మా ఇద్దరం కూర్చొని ఏంటి అంటే ఆయన ఏమంటే నేను ఇన్నోసెంట్ అని చెప్పాడు. అదేంటిది మీరు అంటే నేను వెళ్ళి 3 days అయిందండి, 3 daysలో నాకు బెయిల్ వచ్చేసింది, ఇప్పుడు రిహాబ్సల్ సెంటర్ పంపిస్తున్నా అని చెప్పాడు ఆయన. ఎందుకు రిహాబ్సల్ సెంటర్, మీరు బాగానే ఉన్నారు కదా చూడడానికని అంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు, సార్ నాకు స్లీప్ వాకింగ్ ఉంది, నిద్రలో నడిచి అలవాటు ఉందని. అది దానివల్ల ప్రాబ్లం ఏంటన్నాను. ఒకరోజు నేను నిద్రలో నడుస్తూ చాలాసార్లు నేను రోడ్లు క్రాస్ చేసి అంటే ఇంట్లో కూడా చాలా వైల్డ్గా బిహేవ్ చేశాను. అంటే మనం ఇప్పుడు నిద్రలో నడిచే వారికి ఏంటంటే మన మైండ్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి, కళ్ళు వస్తూ ఉంటాయి. మామూలుగా మనం వెనకాల ఎవరో తరుగుతున్నట్టు, పైన బిల్డింగ్ నుంచి పడిపోతున్నట్టు ఉలిక్కిపల్లి లేస్తూ ఉంటాం. కొంతమంది ఉలిక్కిపల్లి లేచి ఆగిపోతారు, కొంతమంది డీపర్గా ఊహించుకొని నిద్రలో నడుస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మైండ్లో మనం ఏమన్నా మర్డర్ చేసాం అనుకుందాం, సో వాళ్ళు బయటను కూడా మర్డర్ చేయడానికి ట్రై చేస్తారు, కిచెన్లోకి వెళ్ళి కత్తీసి పొడ్డానికి ట్రై చేయరు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ టైంలో అతను ఏంటట అంటే మర్డర్ చేయలేదు కానీ అటెంప్ట్ మర్డర్ పడింది. ఓహో. సో అతను స్లీప్ వాకింగ్లో చేశాడు కాబట్టి విడుదలైపోయి వచ్చాడు. రిహాబ్ సెంటర్ పంపించారు, రిహాబ్ సెంటర్కి పంపించారు. క్రైమే రిహాబ్ సెంటర్ పంపించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటంటే నిద్రలో నడిచింది ఎప్పుడు వెళ్ళదంటే అప్పుడు నాకు ఆయన కొన్ని వీడియోస్ చూపించాడు. ఆయన నడుస్తున్నప్పుడు ఏమేమి చేస్తాడనా? నో ఫారెన్లో కూడా అంటే అబ్రాడ్లో కూడా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. సో అని ఆ వీడియోలు చూసి అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిద్రలో నడుస్తూ మర్డర్ చేయడం అనేది అసలు. మొత్తానికి అర్థమైంది ఏంటంటే మీకు హంతకులు అంటే చాలా ఇష్టం ఆనంద్ చంద్ర గారు. హంతకులని మీరు సమర్థిస్తూ సినిమాలు తీస్తారు. నో, హంతకులు అంటే ఇష్టమేం కాదు, సమర్థించి కూడా సినిమాలు తీయం. కానీ నాకు ఆ హంతకుడు అంటే క్రిమినల్ అనేది ఎప్పుడు కూడా ఎందుకు అవుతాడు, ఎలా అవుతాడు, దానికి కలర్ బిహైండ్ రీజన్ ఏంటి అంటే. ఇప్పుడు మళ్ళాగా అందరూ పుడతారు కదా మేడం, అందరూ మళ్ళాగే పుడతారు, మళ్ళాగే పెరుగుతారు. కానీ సొసైటీ ఒకళ్ళు గాంధీ మహాత్ముని చేస్తే ఇంకొకరిని క్రిమినల్ చేయొచ్చు. సొసైటీలో ఉండే ఏదైతే పరిణామాలు ఉంటాయో దాని ప్రకారం అతను పెరుగుతాడు కదా. మనకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏమవుతుంది, మనం ఒక 100 మందిలో 90 మంది నార్మల్గా బతికితే ఒక 10 మంది మటుకు అబ్నార్మల్గా బతుకుతారు. వాడిని క్రిమినల్ అనొచ్చు, మనం మహానుభావుడు అనొచ్చు, గాంధీ మహాత్ముడు అనొచ్చు, ఇంకో. కానీ మన క్రైమ్ చేసే క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు అలా మారతారు, ఎందుకు అలాగా క్రైమ్ చేస్తారు, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో మరి ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూని అంటే స్లీప్ వాకింగ్లో జరిగిపోయిన ఒక ఉదంతం అని అనుకుందాం, దానికి ఎలాంటి అతను కదే చేశాను, అతను చెప్పిందే చేశాను నేను. అసలు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో అతనికి మ్యారేజ్ అవ్వలేదు దీనికి మూలంగా ఎప్పుడో అయ్యిందట. అయితే ఆ అమ్మాయికి మ్యారేజ్ ఒక 1 day ముందు చెప్పాడట నాకు ఇలా ఉందని. క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పటి నుండి అతను చెప్పకూడదు అనుకున్నంటే అతను వెరీ హానెస్ట్ పర్సన్. సో ఒకరోజు అతను సింగిల్గా ఉంటూ ఎవరో ఇంట్లో దూరాడట. అక్కడ ఎవరో ఒక అమ్మాయి సో ఉదయం లేచి చనిపోయి ఉందట. అది ఎవరు చేశారు, అది ఎవరు చేసి తెలియదు, ఇప్పటికీ అది కేసు ఉంది అది. సో ఇతనే అనుకుంటున్నాడు నేను చేశాను అనుకుంటున్నాడు. అంటే ఆధారాలన్నీ ఇతని మీద ఉన్నాయి కానీ తెలియదు, ఇంకా బయటపడలేదు. పంపించారు అది. దాన్ని మీరు సినిమా తీస్తారు ఈ లోపల. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్, మర్డర్ కేసు పక్కన పెట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్లస్ నేను అది ఒక టైంలో నేను బాసు కూడా చెప్పా ఈ పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే. నేను అప్పుడు దీనికి ఏం యాడ్ చేసినంటే అతను స్కెచ్ ఆర్టిస్ట్, అయితే డిపార్ట్మెంట్లో బ్రిలియంట్ స్కెచ్ ఆర్టిస్ట్. అతను నిద్ర నడిచే అలవాటు ఉంది. ఒకరోజు వెళ్తూ అనుకోకుండా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, తనకి ఇద్దరికి ఏవో విభేదాలు ఉంటాయి, అనుకోకుండా అదే అపార్ట్మెంట్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళాడు, తను చచ్చిపోయి ఉంది. సో ఆ స్కెచ్ ఇతను గీయాల్సి వస్తే ఏమవుతుంది, అది విట్నెస్ ఎవరు చూశారు, లేదా ఇతనే విట్నెస్ని తారుమారు చేశాడా, అసలు ఏం జరిగింది, తారుమారు చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, అసలు స్లీప్ వాకింగ్ అనేది ఇతనికి ఎందుకు వచ్చింది. ఏదైనా సరే ఒక డిజార్డర్ ఏదో ఒక మూలం లేకుండా రాదు కదా. సో అసలు స్లీప్ వాకింగ్ ఎందుకు వస్తుందంటారు మీరు? దీంట్లో నేను ఇచ్చేసిందంటే మన మైండ్ ఏదైతే మన ఆలోచన శక్తి ఉందో, ఆలోచన డిప్రెషన్ వల్ల వస్తుందని నేను అనుకుంటున్నాను. స్లీప్ వాకింగ్ ఓకే. ఎందుకంటే డిప్రెషన్ వల్ల వస్తుందంటే వీక్ మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి. అంటే ఇప్పుడు మనం క్రైమ్ చూస్తాం, ఒక క్రైమ్ సినిమాలు చూసి భయపడతారు కొంతమంది ఇష్టపడతారు. అవును. సో వీళ్ళు ఏంటంటే చిన్నప్పుడు ఏదో జరిగిన ఒక సంఘటన ఏదో జరిగింది అనుకుందాం, ఆ సంఘటన బాగా వాళ్ళు లోతుల్లో మన వల్లే జరిగింది, మన కారణంగా జరిగిందని వాళ్ళు ఊహించేసుకొని దాన్ని వాళ్ళు మైండ్లో పెట్టుకుని పడుకున్నప్పుడు కళ్ళలో కూడా అవే వచ్చి అలా డిప్రెషన్ అయిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి డిజార్డర్కి అలవాటు పడిపోతారు. రైట్. వర్మ గారు చూసారు ఇంతకీ సినిమా? ఆయన
పాత్ర ఏమన్నా ఉందా లేక కేవలం లేదు, లేదు. ఆయన బావగారు సుబ్బరాజు గారు ఆయనే ఉన్నారు. నిర్మాతగా ఉన్న విషయం కూడా అందరికీ కొంత తెలుసు ఇప్పుడు. అవునవును. సో అయితే అంటే వర్మ గారు అసలు చూసారు సినిమా? లేదు లేదు, ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాను డెఫినెట్లీ. ఏమన్నారు, ఏం చెప్పారు? ఆయన చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు, చెప్పారు కూడా. టీజర్ ఆయనే రిలీజ్ చేశారు కదా. అవును. సో ఇందులో మరి మీరు ఇలాంటి ఒక థ్రిల్లర్ సినిమాలో మరి లవ్ ట్రాక్ పెట్టడానికి వేరే ఉన్న పెట్టడానికి అంటే అసలు సీట్ ఇలా ఎడ్జ్లో కూర్చుని చూసే టైప్ సినిమా అంటారా? సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమా అంతే. ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు ఎక్కడ మిస్ కాలేరంటారు? ఎక్కడ మిస్ కాలేరు. ఇట్స్ బ్రిలియంట్ థ్రిల్లర్, సైకాలజికల్ థ్రిల్లర్. నాకు తెలిసి ఎక్కడో కొద్ది గొప్ప ఎక్కడో స్లీప్ వాకింగ్ గురించి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఇంత డీటెయిల్గా స్లీప్ వాకింగ్ గురించి చెప్పడం మటుకు ఎక్కడ రాలేదు. ఎక్కడ రాలేదు. సో స్లీప్ వాకింగ్ గురించి మీరు పూర్తి పరిశోధనాత్మక థ్రిల్లర్ సినిమా తీశారు, ఒక నిజ జీవిత కథ ఆధారం. ఆ మర్డర్ జరిగిన సిచ్యువేషన్ మటుకు నిజమే సిచ్యువేషన్. అది దానికి కన్క్లూజన్ నా పాయింట్ నుండి ఇచ్చాను, కన్క్లూజన్ ఇచ్చాను. బట్ అది జెనెటిక్ గా కొనసాగుతుంది అంటారా? ఆయన వస్తున్నాడు కూడా, పిలిచారు నేను. ఎవరు? ఆయన్నే. స్లీప్ ఆ మర్డర్ చేసి రీహాబ్ సెంటర్ కి వెళ్ళిన ఆ వ్యక్తి ఆయన సినిమా చూడడానికి వస్తున్నాడా? పిలిచారు చూడండి, నేను ఆయన చెప్పే కూడా. అంటే మీడియా బృందం మీరు రావచ్చా రాకూడదా? వస్తే కనుక మరి ఎలా అంటే కొంచెం కవచకుండలాలతో లేకపోతే అలా ఏం అవసరం లేదు. ఆయన పగలు బాగానే ఉంటాడు, రాత్రి తేడా. అది నిద్రపోకుండా చూసుకోవాలి. అయితే ఆయన నిద్రపోకుండా చూసుకోవాలి, అది నిద్రపోతే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. బట్ జోక్స్ అపార్ట్ మీ తారాగణం ఏమన్నా మీరు ఐ థింక్ సుపరిచిత హీరో ఆయన అఖిల్. అవును, నటి మాత్రమే కాదు నటుడు కూడా. సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు అఫ్ కోర్స్ మంచి పాత్ర వేశారు. సునీల్ గారు ఉన్నారు. అండ్ అలాగే ఇందులో కూడా ఐ థింక్ మీ తారాగణం కంటిన్యూ అవుతుంది. శ్రీకాంత్ గారు ఉన్నారు. ఇంకెవరెవరు కంటిన్యూ అయ్యారు? శ్రీకాంత్ గారు ఉన్నారండి, సమీర్ గారు ఉన్నారు, జోగిరాజ్ గారు ఉన్నారు, డాక్టర్ శ్రీవాణి అని అమ్మాయి హీరోయిన్ గా చేస్తుంది. అవును, డాక్టరా? యా, డాక్టర్. నిజమైన డాక్టర్? సైకాటిస్ట్. ఆవిడ సైకాటిస్ట్? ఆవిడ హీరోయిన్ పెట్టారు. ఆవిడ మేము తీసుకున్నప్పుడు సైకాటిస్ట్ వాళ్ళు. మొన్న స్టేట్ లెవెల్లో 7th ర్యాంక్ వచ్చింది. ఓహో, అయితే మీరు తీసుకున్నాక ఆవిడ కలిసి వచ్చినట్టుంది. మరి ట్రీట్మెంట్ చేస్తారా, ఇలా డాక్టర్ అవుతారా యాక్టర్ అవుతారా కనుక్కోవాల్సింది. అది నేను కనుక్కోవాలి ఇప్పుడు. రైట్. కానీ ఈ సినిమా నిర్మాణంలో మీకు ఎక్కడైనా అంటే చాలా టెక్నికల్ సబ్జెక్ట్ కదా, ఇలా ఇబ్బంది పడ్డారా ఆనంద్ గారు ఏమన్నా? అంటే ప్రొడక్షన్లో అండి, ప్రొడక్షన్లో అస్సలు ఇబ్బంది. ప్రొడక్షన్ మా సొంత ప్రొడక్షన్ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసాం. యాక్చువల్గా చాలా ఎంజాయ్ చేసాం. కేరళలో చేసాం, వైజాగ్లో చేసాం, ఇక్కడ చేసాం. ఒక్కరోజు మమ్మల్ని షూటింగ్ పిలవలేదు మీరు. ఇప్పుడు మళ్ళీ తీయాలి సినిమా మీరు అర్జెంట్గా, మళ్ళీ తీసి మళ్ళీ షూటింగ్కి పిలవాలి. రైట్. సో వర్మ గారితో మీ అనుబంధం చెప్పండి. ఇది అందరికీ హాట్ టాపిక్. మీరు ఏ సినిమా తీసినా రామ్ గోపాల్ వర్మ గారితో ఆనంద్ చంద్ర గారి ప్రయాణం ఎలా మొదలైంది? మీరు చూసి నేర్చుకున్నవి ఏంటి? బాబోయ్ వింత అని అనుకున్నవి ఏమిటి? నేను రోజు బాబాయ్ వింతే అనుకున్నాను. అదే డైలీ. నేను నా జీవితంలో ఇప్పటి వరకు నేను రాము గారు లాంటి అంటే రాజీవ్ సార్ లాంటి పర్సన్ చూడలేదు యాక్చువల్గా. అంటే ఇన్ ఫస్ట్ వేలో కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి ఏంటండి బాబోయ్? కాదు, ఎందుకంటేనండి ఇప్పుడు నేను ఫస్ట్ అతన్ని మీట్ అయినప్పుడు జస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత తను నాకు ఇమీడియట్గా ఫిల్మ్ ఆఫర్ ఇచ్చారు బాస్. నేను షాక్ అయిపోయాయి. ఎందుకు నాకు అసలు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి అని చేస్తే నాకు తెలుసు కదా కెపాసిటీ. ఒక్క ఇంటర్వ్యూతో ఆయన చేయడం అనేది నాకు అసలు సర్ప్రైజ్గా అనిపించింది. సో దాని తర్వాత నెమ్మదిగా ఆయనతో జర్నీ రోజు చూస్తే మనం ఒకసారి ఆయన కలిసిన తర్వాత ఇంకెవరో మనకు నచ్చరకూడదు. హ్యాపీ సోల్. ఆయన ప్రపంచం చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రోజు మనం ఎంజాయ్ చేయొచ్చు కూడా ఆయన జీవితం. అంటే ఆయన లైఫ్తో మనం వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఆయనలా బతకడం చాలా కష్టం మేడం. అవును, అది అందరికీ తెలుసు, అందరూ చెప్పే విషయం అదే. ఆయనలా బతకాలనిపిస్తుంది కానీ బతకలేం. కానీ ఆయన వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అని కూడా విన్నాను. చాలా. నేను కూడా ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన అంటే ఒక సందర్భంలో ఒక 2 months ఆయనతో పనిచేసినప్పుడు అర్థమైంది ఎంత స్ట్రిక్ట్. తాట తీసేస్తారు, చాలా వాల్యూ ఇస్తారు, సెకండ్కి వాల్యూ ఇస్తారు. అంటే అనవసరంగా ఒక 2 మాటలు ఎక్కువ మాట్లాడినా కూడా ఒప్పుకోరు. అనవసరంగా 2 మాటలు, అనవసరంగా ఒక అడుగు కూడా వేయరు, అనవసరంగా ఒక ఓడు కూడా మాట్లాడరు, అనవసరంగా సెకండ్ కూడా వెయిట్ చేయరు. అలా బతకడం అసలు మన వల్ల పాసిబుల్. మనిషి అనేవాడు అలా బతుకుతాడు అనడం అనేది నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు. నేను ట్రై చేసినా ఫెయిల్ అయ్యా కూడా. అంటే అలా బతకడానికి ట్రై చేసి నాకు చాలామంది చెప్పారు ఆయనలా బతకాలి. నాకు ఆర్టిస్టులు కూడా అనేవారు బతికితే మనం రాముగారిలా బతకాలంటే ఇంపాసిబుల్. ఆయనలా బతకాలంటే మనం చాలా విషయాల్ని అంటే అంత ఇంటెలిజెన్స్గా మనం రోజు ప్రతి క్షణం కూడా మనం చాలా ఇంటెన్స్గా బతకాలి.
అది మనం బ్రేక్ అయిపోతుంటాం కదా మధ్య మధ్య. వాస్తవం. మర్డర్ తీసేటప్పుడు మీరు అంటే ఆయన కూడా ఉన్నారా? అవును. దర్శక పర్యవేక్షణ గాని అట్లాంటిది ఏమైనా ఉందా? లేకపోతే మీరు ఇందాక అన్నారు కళ్ళ నీళ్ళు వచ్చాయని. ఏమిటిది? దానికి సంఘటన ఇదే. మర్డర్ సినిమా నేను అంటే ఆయనే నాకు ఒక మిర్యాలగూడలో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ నువ్వు బేస్గా తీసుకోవద్దు, బట్ ఫాదరు డాక్టరు ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నారు ఆయన. సో నేను చూసిన తర్వాత సార్ అది సినిమాటిక్గా మనకు లేదు అంటే, లేదు సినిమాటిక్ ఏం వద్దు, అది నార్మల్గా చేద్దాం అన్నారు అని నేను ఒక సబ్జెక్ట్ రాసిచ్చా. ఆయన స్టార్ట్ చేసి అన్నారు. చదివారేమో అనుకున్నాను నేను యాక్చువల్గా. నేను మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రీ క్లైమాక్స్ అనుకుంటాను నాకు తెలిసి. ప్రీ క్లైమాక్స్లో వచ్చి నాకు ఒకసారి కథ చెప్తే అడిగారు. ఏంటది? నేను షాక్ అయిపోయా. కథ అదే అయితే సార్ కదా. మీకు ఇచ్చాను కదా అంటే, నేను చదవలేదు దీని మీద నమ్మకంతాను సార్. నాకు అప్పుడు గుండెలో దడబట్టుకుంది. ఇప్పుడు ఆయన నచ్చకపోతే సినిమా మొత్తం అంతా మొత్తం starting- పోద్ది కదా. నేను అప్పుడు ఆయన ఒక ట్రైలర్ కట్ చేయన్నారు. నేను ట్రైలర్ కట్ చేసి ఇచ్చాను. లక్కీలే ట్రైలర్ పాస్ అయింది, అది వైరల్ కూడా అయింది. సో తర్వాత ఎడిటింగ్ కొంత అంతా చేసేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి మీరు అంటే చూశారు. బట్ వెరీ అసలు ఒక్క రోజు కూడా సెట్లోకి రావడం కానీ, నన్ను ఏం చేస్తున్నావు అడగడం కానీ ఎప్పుడు చెప్పలేదు. సో అప్పుడు చాలా రెసిస్టెన్స్ వచ్చింది కదా అమృత ప్రణయ్ నుంచి కూడా. అవును అవును అమృత అనే అమ్మాయి ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉందో అవును పాపం తన చాలా బాధపడింది ఈ సంఘటన మీద సినిమా తీయడం అనేది, ఖండించింది. అవును. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు యాజ్ అ ఫిల్మ్ మేకర్? యాజ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఖండించారు కదా. అవును. అంటే ఇప్పుడు ఈవిడ ఖండించింది, సేమ్ వాళ్ళ అమ్మగారు కూడా చేశారు. అంటే ఈవిడికి ఎగెన్స్ట్ వాళ్ళ అమ్మగారు కూడా ఖండించారు కదా. అవునవును. ఖండించడం ఏముందని అంటే మామూలుగా అందరూ ఇవిడికి అగేన్స్ట్ అమ్మగారు ఖండించడం అంటే ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూని పెట్టాలనా? అంతే కదా. ఉమ్. తప్పే ఉంటుంది అట్లోని. ఉమ్. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఖండించే హక్కు ఉందో వాళ్ళకి కూడా ఉంటుంది కదా హక్కు. సో అప్పుడు మీకు అసలు ధైర్యం వచ్చింది, ఓ మనం తప్పు చేయట్లేదు. అసలు మనం ఆ సినిమా బేస్ మీద తీయలేదు మేడం. ఉమ్. మేము ఆ జరిగిన సంఘటన చాలా ఎమోషనల్గా ఉందని తీయడానికి ట్రై చేసాం. ఉమ్. ఉమ్. అంతేగాని సేమ్ కాదు అది. అసలు సంబంధం లేదు దానికి దీనికి. ఉమ్. నిజంగా ఏం జరిగిందో మనకి ఇదే తెలియదు కదా. ఒక ప్రణయ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మిమ్మల్ని సినిమా తీయమంటే ఆనంద్ గారు ఎలా తీసేవారు? అసలు మీకు నేను కథ తీసేవాడిని కాదు బోధపడేదా? అసలు. ఎందుకు? నాకు అసలు ఎమోషనల్ అనిపించలేదు అసలు. ఉమ్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోవడం అనేది కామన్ గా జరిగేది అంటారు, ఒక అన్మెచ్యూరిటీతో కూడా జరగవచ్చు. కానీ ఒక తండ్రి కూతురు కోసం ఇలా చేయడం అనేది అన్కామన్ అంటారు. 100%. పాప ఆయన కూడా వెళ్ళిపోయాడు ఆయన హీరోగా అందరికీ. వెళ్ళారు కానీ కదా. ఈ అమ్మాయి చాలా అంటే బాధాకరం. అమ్మాయి జీవితం ఇప్పుడు తను ఎంత సెటిల్ అయింది అని అనుకున్నా కూడా అన్ని ఇంకా చాలా బాధాకరం. అమ్మాయి జీవితం ఒక్కటే బాధాకరం కాదు, వాళ్ళ అమ్మగారి జీవితం కూడా బాధాకరం. ఆవిడ కూడా పోయారు కదా. వాస్తవం. అవును. అప్పట్లో ఆనంద్ గారు మీరు ఎంతమందిని కలిశారు మర్డర్ సినిమా తీసేటప్పుడు? ఇప్పుడు ఫైట్ మహా మీకు ఒక కథ అక్కడ దొరికేసింది, మీరు ఒక కల్పితం దాని చుట్టూ క్రియేట్ చేశారు, కానీ ఇది వాస్తవ కథ, ఇప్పుడెప్పుడే జరిగిన కథ. మీకు అందరూ ఇలా తూటాలు పెట్టుకుని రెడీగా ఉంటారు. మారుతి గారికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరినీ కలిసాము. ప్లస్ అమృతకి ఏదైతే దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కలిసాము. అమృత తెలియదు కాకపోతే అమ్మాయి. ఏం చెప్పారండి వాళ్ళు? అంటే ఫాదర్ ఎమోషన్ గురించి అప్పట్లో చాలా చెప్పారండి. అవన్నీ బేస్ చేసుకుని మీకు అంత పవర్ఫుల్గా కథ దొరికింది. అండ్ మీకు నటుడు కూడా అలాగే. అసలు మారుతిరావు గారిని మిర్యాలగూడలో మేము ఎవరెవరైతే కలిసామో వాళ్ళందరూ మారుతిరావు గారి గురించి చాలా బాగా చెప్పారు. ఆయన అంత మంచి మనిషి లేడని, ఆయన చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అని, అందరికీ హెల్ప్ చేసే పర్సనాలిటీ అని, అది చాలా బాగా చెప్పారు. అసలు ఆయన ఎగెన్స్ట్ కూడా బాగా చెప్పారు. మేబీ ఆయన చనిపోవడం వాళ్ళు చెప్పుంటారేమో నాకు తెలియదు, కానీ అగెన్స్ట్గా ఏం చెప్పారు? వాళ్ళకి ఎగెనిస్ట్, ఆయన పెద్ద వ్యాపారి కదా, ఎగెనిస్ట్ కూడా ఉంటారు కదా. అంటే ఓ అలా కాంపిటీటర్స్ అంటారు, అంటే వేరే పక్షం వాళ్ళు కూడా ఆయన గురించి బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అది ఒక ఇన్సిడెంట్ అండి, అది ఒక ఎమోషనల్గా జరిగిపోయింది ఇన్సిడెంట్ తప్ప అందులో ఏముంటుందండి. అంటే ఒకటే మేడం, నాకు ఒక క్రిమినల్ చెప్పాడు ఒక విషయం. తను ఎలాంటి కేసే, సో అతనికి ఊరుపడలేదు. ఇతను డైరెక్ట్ మర్డర్ చేశాడు ఆ క్రిమినల్, డైరెక్ట్గా వెళ్ళి చంపాడు. ఇక్కడ డైరెక్ట్ కాదు, కానీ ఆయన్ని అడిగాను నేను, మీరు డైరెక్ట్ చంపినా మీకు ఎందుకంటే శిక్ష ఎక్కువ పడలేదు అని. 6 years 7 years పడింది అంటే ఆయన ఏమన్నాడంటే, నేను జడ్జి గారిని ఒకటే అడిగాను, మీరు చంపారని అడిగాడు. అవును సార్ నేను చంపాను అన్నాడు. డైరెక్ట్ చెప్పాడు, అవును నేను నా చేతులతోనే చంపాను అన్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆయన ఏదో రాస్తుంటే ఈయన చెప్పాడట, నా ప్లేస్లో మీరు ఉంటే మీరు ఏం చేస్తారు జడ్జి గారు, అదే శిక్ష చేయండి అన్నాడట. ఆ ఒక్క విషయంతో జడ్జి గారు ఈయన వైపు చూశారట. జడ్జి బేసిక్గా ఇలాంటి ఐ కాంటాక్ట్ ఇవ్వరు కదా, చూశారట. ఈయన కళ్ళలో నీళ్ళు చూసి తక్కువ శిక్ష చేశారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది సార్ అని అడిగాడు. ఇప్పుడు ఆయన కూడా ఒక ఫాదరే. అది కూడా అలాంటి సంఘటనే. అలాంటి సంఘటన. మొత్తానికి మీరు ఎలా చెప్తున్నారంటే క్యాజువల్గా ఆనంద్ గారు, మీరు నిన్న మర్డర్ చేసి వచ్చి మీ ఇద్దరిని టీ తాగాము,
అనే టైప్లో చెప్తున్నారంటే మీకు ఈ కథాంశాలు ఇంట్రెస్టా మనిషి సైకాలజీలో ఏం జరుగుతుంది ఒక క్రైమ్ జరిగే ముందని? బికాస్ వర్మగారి స్కూల్ అంటే అంతే, అవును. లేదంటే అంత క్యాజువల్గా చెప్తున్నారు. అంటే ఈ మర్డర్ గురించి అయితే కంపల్సరీ మనం అంత డీప్గా వెళ్ళాలని వెళ్ళాము. ఫైట్ మహాది కొంచెం దానికి వైట్ మహా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కూడా ఎంటర్టైన్మెంట్, రైట్. బ్యూటిఫుల్. అంటే థ్రిల్లర్, దాంతో పాటు థ్రిల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేటివ్ కదా, ఎందుకంటే ఇలాంటి Mystery సినిమాలు ఉంటది. ఇప్పుడు మంచి జానర్ పికప్ అయిన జానర్ ఇది. ఎక్స్ట్రాడినరీ మిస్టరీ ఉంటుంది ఇందులో. మిస్టరీ పర్ఫార్మెన్స్లు బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెక్నికాలిటీ సూపర్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ ఎవరు వచ్చినా సరే. ఎక్కడైనా అలిగారా మీ హీరో గారు? అలిగారా? లేదు లేదు, ఎక్కడ కనిపించలే మరి? కనిపించలేదా? ఏ షూటింగ్లో ఉన్నాడు కదా. షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు స్ట్రగుల్ తర్వాత దానికి ఒక హిట్ వచ్చింది. I see. దాన్ని ఎంజాయ్ చేసి అంటే రాంబాయ్ వర్సెస్ అదేనా? రామ్ వర్సెస్ రాంబాయ్ మంచి హిట్ వచ్చింది. సరే అది డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు, ఈటీవీ మంచి ప్రొడక్షన్ హౌస్, సో ఆర్టిస్టులకి కూడా కొద్ది గొప్ప పేరు వచ్చింది, ఎంతో కొంత వచ్చింది. ఇప్పుడు అతను బిజీగా లేకపోతే సో ఫ్యూచర్ ఇప్పుడు బిజీగా ఉండాలి కదా, అందుకని బిజీగా ఉన్నాడు అంతే. మేము కోరుకుంటారు కూడా అది. ఎందుకంటే రాజు వెడ్స్ రాంబాయ్ కన్నా ముందు నేను తీసుకున్నా అతను. అప్పుడు నేను తీసుకున్నప్పటికీ అతనికి ఇంకా రాజు వెడ్స్ రాంబాయ్ లేదు, ట్రైల్స్లో ఉంది. కానీ అనుకోకుండా రాజు వెడ్స్ రాంబాయ్ కలిసి రావడం కూడా ఇప్పుడు ఫైట్ మహాకి మంచి బూస్ట్ వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా తెలిసిన ఇంకొంచెం సుపరిచిత హీరో అయ్యారు ఆయన. అవును, అండ్ ఆఫ్ కోర్స్ మీరైతే చాలా సుపరిచితులు. 2 కారణాలు: వర్మగారి స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్, రెండోది వాస్తవ చాలా షాకింగ్ ఎపిసోడ్స్ మీద మీరు చాలా సాహసోపేతంగా తీసిన సినిమా మర్డర్. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఫైట్ మహా కూడా ఎక్కడా తగ్గిందంటే ఒప్పుకోరు ఎవరు. అంత థ్రిల్ ఉండాలి, అంత అంటే టేకింగ్ అది ఆ స్టాంప్ కనిపించాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఎవ్రీథింగ్. 24 క్రాఫ్ట్స్ కూడా చాలా బాగుంటుంది సార్, అన్నీ బాగున్నాయి. అయితే మరి నెక్స్ట్ సినిమా ఏం చేయబోతున్నారు మీరు? ఇంకేంది సార్ చూసిన తర్వాత ముందు ఇప్పుడు అసలు టికెట్ల ధరలు పెంచొచ్చని చెప్పి చిన్న సినిమాలకు ఎస్పెషలీ కొంత ఒక ఇది ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకం. మీరేమంటారు దాని గురించి? చిన్న సినిమాలు పెంచడం, టికెట్లు పెంచడం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు కూడా టికెట్లు ఎప్పుడు పెంచకూడదు నా ఉద్దేశం. అంటే మీరు అవసరం ఉంటే ప్రొడ్యూసర్కి 10 రోజుల పాటు పెంచుకునేలాగా. అవును, అది ఇప్పుడు బడ్జెట్ని బట్టి అనమాట. అంటే మనం ఎంత పెట్టామో దాన్ని బట్టే టికెట్ ఉండాలి తప్ప ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, వాళ్ళకి కన్వెన్షన్ బట్టి వాళ్ళు పెంచుకుంటారు. ₹1,00,00,000 సినిమా తీసిన 2 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా 250 పెట్టుకోవడం అనేది నేను ఎందుకంటే మనం ఎంత ప్రొడక్ట్ చేసామో దానికి తగ్గే ధర ఉండాలి తప్ప అంతే ఉన్నదానికన్నా ఎక్కువ పెట్టేసుకొని ఎక్కువ చేస్తే అది కిల్ అయిపోతుంది. ఇప్పుడు 5 మెంబర్స్ వస్తే 10 మంది 5 వస్తే 10 మందికి మనకి చెప్తారు వాళ్ళు సినిమా బాగుందని. మనం వచ్చేది 2 అయితే మీకు తక్కువ అయిపోతుంది కదా. సో టికెట్ ధర ఎప్పుడు కూడా అంటే ఒక వస్తువు మనకి ₹10కి అమ్మాలి అంటే ఆ వస్తువు ధర ₹8 ₹7 ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. కానీ మనం రూపాయికి తీసి ₹10కి అమ్ముదాం అనుకోవడం సినిమాకి లెక్క వరకు అవును నా ఉద్దేశం. ఎందుకంటే టాక్ పెట్టి వెళ్ళే సినిమా కదా. అవును. ఆనంద్ గారు, మీరు సినిమాలోకి ఎలా వచ్చారు అసలు? నేను సినిమాల్లోకి డైరెక్షన్ చేద్దామని వచ్చాను అంతే. నేను అసలు యాక్చువల్గా రాము గారు తప్ప ఎవరి దగ్గర పని చేయకూడదు అనుకున్నాను, కానీ అది చాలా టైం పట్టేసింది నాకు. ముందు ఒక సినిమా చేశాను, దాని తర్వాత వచ్చి ఈయన కలిశాను, రాము గారిని కలిశారు. సో మీ కళ నెరవేరింది ఒకలా చూస్తే. డెఫినెట్లీ. కానీ కష్టమైన ఫీల్డ్ కదండి ఇది చాలా. అంటే మీకు అన్సర్టనిటీలో మధ్యలో ఒకటి పాయింట్ ఏంటంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు కష్టం అనిపించదు, అంతే కదా. మనం చాలా ఇష్టపడి చేస్తాం కదా. ఇప్పుడు ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా సార్, ఇప్పుడు నేను అనుకున్నట్టు ఈ సినిమా తీసాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నీ కుదురుకున్నాయి ఫైట్ మహాలో, ఎవ్రీథింగ్ నేను అనుకుంది, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత రిజల్ట్ అనేది మనం చూడొచ్చు, ఏంటి ఆడియన్స్ ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి అనేది. మీ ప్రొడ్యూసర్ గారు సహకరించారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? ప్రొడ్యూసర్లు ఎప్పుడు సహకరించరు మేడం. అంతేనా? ఇబ్బంది పెట్టారు అయితే? ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఉంటాయి జెన్యున్గా. అయితే ఆయన అయితే క్వైట్ గా ఉన్నట్టు ఉంటారు కానీ అన్ని మంచిగా టైట్ బిగిస్తారు. చాలా మామూలు సుబ్బరాజు గారు అసలు మామూలు కాదు, చాలా బిగిస్తారు. కానీ మాకు ముందున్న అనుబంధం ఉంది కదా, దాంతో నాకు చాలా ఈజీ అవుతుంది. సో ఫైట్ మహా 21వ తేదీ థియేటర్లలో తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇంకెక్కడెక్కడ విడుదల చేస్తారు? బెంగళూరు ఒకటి అవుతుంది, ఒరిస్సా, చెన్నై అవుతుంది, అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ గా కూడా పంపిస్తున్నారు. అవునవును, పంపిస్తుంది. ఈరోజు వెళుతుంది. అండ్ అలాగే ఓవర్సీస్ కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే ఒక స్పెషల్ ప్రీమియర్ షో కూడా వేస్తున్నారు, సాయంత్రం పడుతుంది. అక్కడికే వస్తారు ఆయన, స్లీప్ వాకింగ్ అయినా. నేను పిలుద్దాం చెప్పాను, రిహాబ్ సెంటర్ ఆల్రెడీ పంపించాము మేము, సో మేబీ రావచ్చు. సో మరి అది ఆయన నిద్రపోకుండా చూసుకునే అదే చెప్పారు నైట్ సార్, అది జస్ట్ జోక్ కానీ. బట్ ఓకే, ఇప్పుడు కొంచెం అయ్యిందండి, వర్కౌట్ అయ్యిందండి, నార్మల్గా ఉన్నారు. ఎందుకంటే
అది కొంచెం పీస్ఫుల్గా అది చాలా అది దానికి ఇది లేదంట ట్రీట్మెంట్ క్యూర్ లేదు, ట్రీట్మెంట్ లేదు. అది ఇంకా అంటే కాళ్ళు చేతులు కట్టేయాలి. కాలేజీలు కట్టేసి ఇప్పుకొని వెళ్ళి ఉన్నారట. అదే అది అంటే కూడా ఇంకా విన్నాం. గొలుసుతో కట్టేయాలి కాళ్ళు. అదే అంటే ఇంకా నరకమే అది చూస్తే. ఒక నిజమైన కండిషన్గా చూస్తే స్లీప్ వాకింగ్ అసలు ఎందుకు వస్తుంది అని. అవును. ఎప్పుడైనా మీరు నడిచారా? నాకు అస్సలు అలవాటు. మేల్కున్నప్పుడు కూడా నడవరేమో. నేను చూడలేదు కూడా స్లీప్ వాక్ నడిచిన వాళ్ళని. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు కాలేజ్ టైంలో, నేను నా రూమ్మేట్ ఉండేవాడు ఒకడు కాలేజ్ టైంలో. సో వాడికి అప్పుడప్పుడు వాడు చెప్తుండేవాడు నేను నిద్రలు నడిచేవాడిరా అని. నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఒకరోజు ఆడి నాకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను గోడ మీదకి ఎక్కి దూకేపోయానండి. జస్ట్ నేను సేవ్ అయ్యాను. సో నాకు నిద్ర ఉంది కాబట్టి నువ్వు తాళం వేసేసి తాళం దగ్గర పెట్టుకునేవాడు. నేను చూడలేదు కానీ బట్ ఆ సంఘటనలు అయితే విన్నాను చాలా మటుకు. తాళం వేసి పెట్టేస్తారు. అది దెయ్యం పట్టింది అనుకుంటారు చాలా మంది అనుకుంటారు. అదే ఇంకా దెయ్యం వచ్చేసింది, గాలి వచ్చిందని భూత వైద్యం చేస్తారండి. అవును. రైట్. అది ఇప్పుడు నాకు విషయం తెలిసింది ఏంటంటే ఇదే సబ్జెక్ట్ మీద రాస్తారు కూడా సినిమా తీస్తున్నారండి. ఎవరు రాస్తారు? ఓహో. కానీ ముందు మీరు వచ్చింది కదా ఫైట్ మహా, మంది వచ్చేసింది. బట్ నాకు తెలిసిన విషయం అది ఇదే దేని మీద తీస్తున్నా అని తెలిసింది నాకు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ నిజంగా. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు మన స్పృహ లేనప్పుడు అంటారు కదా, అదేదో అవస్థలు ఉంటాయి మనకి. ధ్యానంలో చెప్పినప్పుడు చెప్తారు తుర్యావస్థ, అంటే సుషుప్తావస్థ, ఇలాంటి రకరకాలు. ఇదొక అవస్థ, నిజంగానే అవస్థే. వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అందరికీ అవస్థ ఇది. సో అది ఆ విధంగా అయితే ఫైట్ మహా ఆగస్ట్ 21వ తేదీ మనకు తెలుగు రాష్ట్రాల్లో అండ్ అలాగే కొన్ని చోట్ల ఇతర నగరాల్లో ప్లస్ ఓవర్సీస్ కూడా విడుదలవుతోంది. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆనంద్ చంద్ర గారు. ఈ సినిమా గురించి ఇంకా మరింతగా చెప్పేస్తే ఐ థింక్ అంతా రివీల్ అయిపోతుంది. ఏం జరుగుతుంది లాస్ట్లో నిద్దట్లో అండ్ మేలుకున్నాక ఏం జరుగుతుందో చూద్దాం. మనం కూడా మేలుకుని చూద్దాం సినిమాని. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. మనకు కూడా మేలుకుంటుంది. నమస్తే అండి. మనకు కూడా మేలుకుని చూద్దాం. ఎగ్జాక్ట్లీ అది. సో సీ యూ అగైన్ వెరీ సూన్. మీ నెక్స్ట్ ఫిల్మ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.